ఒక చాప్టర్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత అప్పుడు చూడు ఎన్సీఆర్టీ దాంట్లో ఏం చెప్పాడు, దీంట్లో లేనిదేమన్నా ఉందా లేదా అదే ఉన్నదా సులభంగా గ్రహించగలుగుతావు. లేనిదేమన్నా ఉన్నదంటే నోట్స్ రాసుకుంటావు, లేదంటే వదిలేయాల్సి వస్తుంది, మనకేం ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఆయన అన్నీ కవర్ చేసేస్తాడు కాబట్టి ఇబ్బంది ఉండదు. సో ఎన్సీఆర్టీ చదవాలి. ఎన్సీఆర్టీస్తో పాటుగా ఇంకొక పెద్ద ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సిబిఎస్ఈ సిలబస్లో ఉండేటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి హిస్టరీకి సంబంధించి. కొంతమంది అడుగుతున్నారు, సార్ మెయిన్స్లో ఈ క్వశ్చన్స్ ఇచ్చాడు, వాడికి సమాధానాలు ఎక్కడ దొరకట్లేదు. సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే సిబిఎస్ఈ చాప్టర్స్లో దొరుకుతుంది. దాంట్లో చాప్టర్ అట్లాగే తీసి ఇచ్చాడు. ఇండియన్ ఇండెంచర్డ్ లేబర్, భారతదేశం నుంచి వలస వెళ్ళినటువంటి కార్మికులు వాళ్ళ స్థితిగతి ఎట్లా ఉన్నది అనే దాని మీద కూడా క్వశ్చన్ వచ్చింది మెయిన్స్లో. అది ఎక్కడి నుంచి తీశాడు? సిబిఎస్ఈ నుంచి తీశాడు, ఎన్సీఆర్టీ మీద. ఎన్సీఆర్టీ కూడా తక్కువ నేను అనట్లేదు, దాని మీద కంప్లీట్గా మీకు కమాండ్ ఉండాలి. కాబట్టి ఎన్సీఆర్టీ, సిబిఎస్ఈ ప్లస్ కొన్ని పుస్తకాలు మేము ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ముందు టెక్స్ట్ బుక్ చదువు దయచేసి, గైడ్లు పెట్టుకోబాకండి. గైడ్ అంటే ఏ గైడ్ గురించి మాట్లాడుతున్నా స్పెక్ట్రమ్ వద్దని చెప్తాను నేను.